హలో ఇయర్స్, వెల్కమ్ టు ఆనెస్ట్ ప్లాట్స్. మనం చూస్తుంది 3 BHK అండి, 1551 SFTలో మీకు 5th ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. ఈస్ట్ ఫేస్ చాలా బాగుంటుంది. మనకి దాని జేఎన్టీ దగ్గర, జేఎన్టీ నుంచి పోతుంది నిజాంపేట హనుమాన్ టెంపుల్ దగ్గర వస్తుంది. జేఎన్టీ హైవేకి, నేషనల్ హైవేకి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందండి. మనకి హనుమాన్ టెంపుల్ అంటే ఎవరికైనా తెలిసి ఉంటుంది. చాలా బాగుంటుంది ఏరియా. మీకు ఇంకోటి వచ్చి చెప్పాలంటే వుడ్ వర్క్ చాలా బాగా చేస్తారు. 6 ఇయర్స్ అండి. మనకి 5th ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. ఇది మనకి SBI బ్యాంక్లో కూడా లోన్ ఉంది. మనకి గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ కాబట్టి చాలా బాగుంది. ఇంత స్పేసెస్గా వచ్చింది ప్లాటు. 1551 SFTలో ఈస్ట్ ఫేసు. ఎవరైనా ఫుల్ వెంటిలేషన్ కావాలనుకుంటే చాలా బాగుంటుంది. ఇది హాల్ చూసుకోండి ఎంత బాగా వచ్చిందో. ఫాల్ సీలింగ్ కూడా బాగుంది. వీళ్ళు జస్ట్ అమ్మడానికి రీజన్ ఏంటంటే వేరే కాడ షిఫ్ట్ అవుతున్నారని అమ్ముతున్నారు, అంతమించి ఏం లేదు. మీకు ఇది డైనింగ్ దగ్గర బాల్కనీ. మన కిచెన్లో కూడా ఒక వాష్ ఏరియా వస్తుంది. 2 కలిపి అటాచ్ ఇట్లా చాలా బారుగా ఉంటుంది. అది కూడా చూపిస్తా. ఇందులో పూజా రూమ్ కూడా ఉందండి. పూజా రూమ్ కూడా సపరేట్గా వస్తుంది. 1550 అంటే ఆ టైంలో డీవియేషన్ తక్కువ తీసుకుంటారు కాబట్టి ఇంత ప్లాట్ వచ్చింది. ఇదే HMDలో అయితే ఇంత రాదండి, చాలా తక్కువ గ్యాప్ వస్తుంది. ప్రైస్ కూడా రీజనబుల్ బడ్జెట్లో ఉంది. మనకి VDS కూడా 37 గజాల 37.5 వస్తుంది. చూసుకోండి వుడ్ వర్క్ ఎంత బాగా చేయించారు. కిచెన్కి ఇంత గ్యాప్ లేకుండా మొత్తం వుడ్ వర్క్ చేయించారు. సో ఇలాంటి ప్లాట్లు రేర్ కేసులో ఉంటాయి. గ్యాప్ లేకుండా మొత్తం ఫుల్గా చేశారు కాబట్టి మీకు ఐటమ్స్ ఎక్కువ ఉన్నా కూడా చాలా సరిపోతుంది స్పేసు. ఇది వాష్ ఏరియా. ఇటు పక్కన బాల్కనీ చాలా బారుగా వస్తుంది. అది కూడా చూపిస్తాను నేను. ఇట్లా చూస్తే మొత్తం అక్కడ వరకు ఉంటుంది. డైనింగ్ దగ్గర బాల్కనీ ఉంటుంది. ఇలాంటి ప్లాట్లు తొందరగా సేల్ అవుతుందండి. మీరు లేట్ చేసుకుంటే క్లోజ్ అయిపోతుంది. నిజాంపేట హనుమాన్ టెంపుల్, నిజాంపేట మెట్రోకి, మన జేఎన్టీ మెట్రోకి 3 కిలోమీటర్స్. టువర్డ్స్ అదే ఇటు మనము బాచ్పల్లి రోడ్ పోతుంటే నిజాంపేట రోడ్ హనుమాన్ టెంపుల్ దగ్గర వస్తుంది. చూసుకోండి. డైనింగ్ దగ్గర మళ్ళీ చూపిస్తున్నాను, చూసుకోవచ్చు మీరు ఎంత డిస్టెన్స్ ఉందో. 1551 SFTలో ఈస్ట్ ఫేసు. ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఉంటాయి. మీకు ఎదురెదురుగా ఉండదు. ఇది సపరేట్గా ఉంటుంది, ఎడ్జ్గా ఉంటుంది కార్నర్కి. అటు పక్కన బిల్డింగ్ మన బెడ్రూమ్లో ఫుల్ వెంటిలేషన్. 3 బెడ్రూమ్స్కి ఫుల్ వెంటిలేషన్ ఉంది. మీరు లైటింగ్ కూడా అవసరం లేదండి. చూసుకోండి. ఇది ఒక బెడ్రూమ్కి ఫుల్ వెళ్తుంది, చూసుకోవచ్చు. టీవీ పాయింట్ కూడా చేయించారు. ప్రతి బెడ్రూమ్లో టీవీ పాయింట్ చేయించారండి. మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. టీవీ పాయింట్ కూడా చేయించారు. మనకి బాత్రూంలో కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఆ పక్కన కన్స్ట్రక్షన్ ఉండదండి, అటు పక్కన బెడ్రూమ్ పక్కన. సో మనకి వెలుతురు ఉంటుంది, గ్యాప్ ఉంటుంది కాబట్టి వెలుతురు చాలా ఉంటుంది. చాలా నీట్గా పెట్టుకున్నారండి. వర్క్ అయితే చాలా నీట్గా చేసుకున్నారు. చాలా బాగా చేసుకున్నారు వర్క్ అయినా ఏదైనా చాలా నీట్గా ఉంది. ఇక్కడ కూడా చూశారు కదా, అక్కడ కూడా స్పేస్లో వుడ్ వర్క్ చేయించారు. ఇలాంటి ప్లాట్లు తొందరగా సేల్ అవుతాయి. మీరు నచ్చితే ఫోన్ చేయండి, సడన్గా రాకండి. ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటాయి. మీరు వచ్చేటప్పుడు కాల్ చేస్తే నేను ఏదైనా వాళ్ళకి చెప్పి ఇన్ఫార్మ్ చేయాలి. సడన్గా వస్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి, అంతమించి ఏం లేదు. మీది 37 గజాల 37.5 వస్తుంది UDS ల్యాండ్ రేట్ కూడా బాగానే ఉంది. మేము పెట్టిన ప్రైస్కి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయకండి, అలా పెట్టాము. ఇది తెలిసిన వాళ్ళది కాబట్టి మీకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతాను నేను మా తరపు నుంచి. చూస్తారు కదా, ఈ చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది నిజాంపేటలో హనుమాన్ టెంపుల్ దగ్గర వస్తుందండి. చూసుకోవచ్చు. మెయిన్ రోడ్కి 500 మీటర్ డిస్టెన్స్. చూస్తారు కదా. ఇంకొక బెడ్రూమ్ చూపిస్తే ఆ బెడ్రూమ్ కూడా చూసుకోండి. అన్ని బెడ్రూమ్ 6x6 మంచంగా ఫ్రీగా తిరగడానికి స్పేస్ ఉంటుంది. ఇది దగ్గరుండి చేయించుకున్నాడండి వర్క్ అంతా. సో అన్ని విధాలుగా చూసుకున్నాడు కాబట్టి బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూశారు కదా ఇంత క్లియర్గా. మీరు వచ్చే ముందు కాల్ చేశారండి, సడన్గా రాకండి. సో వుడ్ వర్క్ కూడా క్లాసిక్ ఉంది, నీట్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూశారు కదా.